వెల్కమ్ బ్యాక్. సఫిల్గూడ నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి దగ్గర దారి ఈ ఏఓసీ ఒక్కటే. ఆ మార్గంలో వెళితే ఎంత తొందరగా చేరుకోగలుగుతారు? మరి రక్షణ శాఖ అధికారులు ఈ గేటు మూసివేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకునేందుకు వాహనదారులతో కలిసి ప్రయాణించారు మా ప్రతినిధి శర్మ. ఆ వివరాలు కూడా చూద్దాం. రక్షణ శాఖ అధికారుల నిర్ణయం ఇప్పుడు నగర ప్రజల పాలిట శాపంగా మారబోతోంది. హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని రోడ్లను రక్షణ శాఖ అధికారులు జనవరి 1 నుంచి మూసివేయబోతున్నారు. ఈ రోడ్ల నుంచి వెళితే ఈజీగా వెళ్లేటువంటి వాహనదారులకు ఇప్పుడు రోడ్డుల మూసివేత కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి ఏఓసీ రోడ్లన్నీ కూడా జనవరి 1 నుంచి మూసివేసేందుకు రక్షణ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం సఫీల్గూడ టు సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ఈ రోడ్డులో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు సఫీల్గూడ నుంచి సికింద్రాబాద్ వెళ్దాం. ఎంత సమయంలో అక్కడికి చేరుకునేటువంటి ఉంటుంది అనేటువంటిది కూడా ఒకసారి గమనిద్దాం. ద్వారా వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? సికింద్రాబాద్ అంటే రెగ్యులర్ గా ఇక్కడ వెళ్తూ ఉంటారు? రెగ్యులర్ వెళ్తాం. మీతో కూడా నేను ఒకసారి వస్తాను. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ లోపల అయిపోతుంది. మీకు తెలుసా ఫస్ట్ నుంచి ఈ రోడ్లు? అవునండి, అదే బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్టర్నేట్ రోడ్ ఏం పెట్టకుండా వాళ్ళు సడన్ గా మూసేయడం అనేది మాకు ఇబ్బందికరంగా ఉంది. ఎన్ని ఏళ్ళుగా మీరు ఈ రోడ్లో తిరుగుతున్నారు? ఒక 25 years నుంచి.